జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పదలుచుకున్న, నాకు తెలిసినది. దాదాపు అందరికి తెలిసిన విషయమే. కానీ తెలిసి తెలియనట్టు ఉంటారు ప్రజలు. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రకృతి విలయతాండం చేస్తుంది. అది ఎందుకో తెలుసా? అతివృష్టి అనావృష్టి అవుతుంది. ఎందుకో తెలుసా? ముఖ్యంగా చెట్లను నరికివేయడం, ప్రకృతితో ఆడుకోవడం, అనగా గుట్టలు బావులు ఎక్కడ పడతా వాటి నాలాలు చెరువులు కుంటలు కబ్జాలు చేసి ఇల్లు కట్టడం, అపార్ట్మెంట్లు కట్టడం, దాని వలన ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నాం. దాని వలనే అతివృష్టి అనావృష్టి జరుగుతుంది. వర్షాలు అనేది వస్తూనే పోతున్నాయి. ఎప్పుడు కొడుతుందో తెలియదు, ఎక్కడ కొడుతుందో తెలియదు. దాని కారణం ఎవరు? మనమే. ప్రకృతి నాశనం చేస్తున్నాం. ఏ విధంగా తెలుసా? గుట్టలను వెలగొట్టడం, చెట్లు నరకడం, దాని వలన ప్రకృతి నాశనం అయిపోతుంది. పర్యావరణం ఖరాబ్ అయిపోతుంది. గాలి నీరు ఎక్కడ చూసినా కాలుష్యమే. ఒకప్పుడు దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం చూస్తుంటే, నా చిన్నతనంలో వర్షాలు కొడుతుంటే మన ఎక్కడైనా స్థలం ఉంటే వాటర్ అనేది అక్కడనే వర్షపు నీరు ఇంకిపోయేది. నాలాలు చెరువులు ఉంటే వాటి దగ్గరికి వాటర్ వెళ్ళిపోయి ఎక్కడెక్కడ ఉండేవి. కానీ ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్లో ఏముంది? ఎక్కడ పడితే అక్కడ సీసీ రోడ్లు, తార్ రోడ్లు. ఈ వర్షం కొట్టిన నీరు ఎక్కడికి పోవాలి చెప్పండి? అందు గురించే ఈ విలేతాండాలు, ఊళ్ళో పూలు మునిగిపోవడం, పట్టణాలు మునిగిపోవడం. ముఖ్య కారణం ఏంటంటే ఈ నాలాలు చెరువులు కబ్జాలు చేయడం వలన, వాటిని పరిరక్షణగా పోగొడం వలన ఈ విధంగా నష్టం జరుగుతుంది. కావున దయచేసి ఇకనైనా ప్రజలందరం మేలుకొని పర్యావరణాన్ని కాపాడుకుందాం. జై శ్రీరామ్. చూస్తుర్రా పక్క రాష్ట్రం ఏ విధంగా అయిందో? విజయవాడలో, ప్రస్తుతానికి మన ఖమ్మంలో కూడా. జై శ్రీరామ్. అందరికీ